జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. నా పేరు జాహిద్ అలీ. ఫ్రెండ్స్, ఈరోజే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. CSIR నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ నుండి మనకు బెంగళూరు నుండి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, ఎవరైతే ఎలిజిబిలిటీ నేను చెప్తానో, ఎవరికి అయితే ఏజ్ ఉందో ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ఎందుకంటే కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ గురించి చాలామందికి తెలియదు, అందుకే మీరు అప్లై చేయొచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది మనం వచ్చేసి ఆఫ్లైన్లో అప్లై చేయాలి. ఆఫ్లైన్లో అప్లై చేయాలి. ఏదైతే వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారో ఆ అప్లికేషన్ ఫామ్ని మనం ఫిల్అప్ చేసి వాళ్ళు ఇచ్చిన పోస్టల్ అడ్రస్కి మనం ఏం చేయాలంటే పోస్ట్ పంపించాలి. నేను మీకు డీటెయిల్గా ఈ వీడియోలోనే మీకు ఎలా అప్లికేషన్ చేసుకోవాలో చెప్తా. ఈ వీడియో నుండి 15 నిమిషాల నుండి 20 నిమిషాలు టైం పట్టచ్చు. ఎవరు స్కిప్ చేయకుండా వీడియోని ఖచ్చితంగా లాస్ట్ దాకా వాచ్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారంటే నా చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. తర్వాత ఎవరైనా ఈ వీడియో చూస్తున్నారు ఫస్ట్ మీరు లైక్ చేసి వీడియో చూడండి. ఒకవేళ మీకు వీడియో నచ్చలేకపోతే డిస్లైక్ చేయండి, కానీ ఫస్ట్ మీరు పూర్తిగా వీడియో చూసి నచ్చగలేకపోతే డిస్లైక్ చేయండి. ఫస్ట్ వీడియోని లైక్ చేసే వీడియోని మీరు చూడండి. చూసుకోండి, మనకు అడ్వర్టైజ్మెంట్ నంబర్ 11/2026 ఈ నోటిఫికేషన్ విడుదల అవ్వడం జరిగింది. మనకు ఎప్పటి నుండి ఆన్లైన్ అప్లికేషన్ అంటే మనకు వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతాయంటే ఆగస్టు 12 నుండి మనకు ఉదయం 9 గంటల నుండి లాస్ట్ డేట్ వచ్చేసి 21 డిసెంబర్ వరకు మనకు లాస్ట్ డేట్. దాదాపుగా మనకు వీళ్ళు ఎన్ని రోజులు టైం ఇచ్చారంటే 40 రోజులు టైం ఇచ్చారు. ఆ 40 రోజుల టైం దేనికంటే మనం ఫామ్ ఫిల్అప్ చేసి వాళ్ళు ఏదైతే పోస్టల్ అడ్రస్ ఇచ్చారో అక్కడ మనము పోస్ట్ పంపాలి, కాబట్టి వాళ్ళు మనకు 40 రోజులు టైం ఇచ్చారు. చూసుకోండి ఫ్రెండ్స్, అప్లికేషన్ షెల్ బి ఎక్స్పెక్టెడ్ ఓన్లీ ఇన్ ఫిజికల్ ఫామ్ త్రూ ది స్పీడ్ పోస్ట్ ఆర్ కొరియర్. చూసుకుంటే మనకు ఏదైనా ఇది మనం అప్లై చేయాలంటే ఆన్లైన్ అప్లై చేయడానికి లేదు ఫ్రెండ్స్. మనము పోస్ట్ ద్వారా వాళ్ళ లొకేషన్కి పోస్టల్ అడ్రస్కి మనము అప్లికేషన్ వచ్చేసి పంపించాల్సి ఉంటుంది. అది మరి మనకు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేకుంటే కొరియర్ ద్వారా కానీ మనము ఈ నోటిఫికేషన్కి మనము అప్లికేషన్ ఫామ్ వాళ్ళ అడ్రస్కి పంపాల్సి ఉంటుంది. ఏదైతే వాళ్ళు సెప్టెంబర్ 21 ఇచ్చారో ఆ లోపల వాళ్ళ దగ్గర మన అప్లికేషన్ ఫామ్ ఉంటే వాళ్ళు మనకు ఎగ్జామ్కి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. చూసుకోండి ఫ్రెండ్స్, దీనికి సెలెక్షన్ వచ్చేసి జస్ట్ ఒక సింపుల్ ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్లో మీరు కానీ పాస్ అయితే మీకు డైరెక్ట్గా ఉద్యోగం వస్తుంది. మీకు ఫిజికల్ టెస్ట్ కానీ మెడికల్ టెస్ట్ కానీ లేకుంటే ఇంటర్వ్యూ కానీ అలాంటిది ఏమి ఉండదు. చిన్న ఎగ్జామ్తో మీరు ఏరోస్పేస్లో MTS ఉద్యోగం సాధించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎవరైతే 18 years to 25 years మధ్యలో ఉన్నారో వీళ్ళు అప్లై చేయొచ్చు. జనరల్ కేటగిరీస్ అండ్ స్పెషల్ కేటగిరీస్ అంటే ఎవరంటే SC ST అండ్ OBC అండ్ వీళ్ళకు మరి ఏజ్ రిలాక్సేషన్ ఉండడం జరిగింది. ఎవరితో SC ST వాళ్ళు ఉన్నారో వీళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎవరైతే OBC క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళకు +3 ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే మనకు SC ST వాళ్ళు 30 years దాకా అప్లై చేయొచ్చు అండ్ OBC వాళ్ళు 20 years దాకా అప్లై వచ్చేసి చేయొచ్చు. ఫ్రెండ్స్, చూసుకోండి, మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. మీరు కానీ ఏదైతే ఫామ్ ఫిల్అప్ చేస్తారో మీ ఫామ్లో కరెక్ట్ డీటెయిల్స్ మీరు ఏం తప్పు ఎంటర్ చేయకుండా మీరు పంపిస్తే మేము షార్ట్ లిస్ట్ చేసి మీకు ఎగ్జామ్కి పిలుస్తామంటారు. చూసుకోండి, మనకి ఎగ్జామ్స్ మరి చాలా సింగిల్ ఎగ్జామ్తో మీరు మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఏరోస్పేస్లో MTS ఉద్యోగం సాధించుకోవచ్చు. ఇంకోటి వాళ్ళు ఇంపార్టెంట్ ఏమన్నారంటే ద రిటెన్ ఎగ్జామినేషన్స్ విల్ బి కండక్టెడ్ in Bengaluru only. No representation for change of a center and date of test will be entertained. అంటే మనకు ఎగ్జామ్ ఓన్లీ ఎక్కడ జరుగుతుంది, మన బెంగళూరు సిటీలో మన బెంగళూరులో మన పక్కన రాష్ట్రం కర్ణాటకలోనే ఎగ్జామ్ జరుగుతుంది. అది మరి బెంగళూరులో, మిగతా హైదరాబాద్ కానీ మన విజయవాడ కానీ సెంటర్ ఉండదు. మీరు చూసుకొని మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. కాంపిటేటివ్ రిటెన్ ఎగ్జామినేషన్స్ కంటెస్ట్ 1 paper, ఓన్లీ మనకు 1 paper ఉంటుంది. సిలబస్ ఆఫ్ రిటెన్ ఎగ్జామినేషన్ ఫర్ MTS ఈజ్ ఫాలోస్. చూసుకుంటే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మనకి ఎలా
ఎలా ఎగ్జామ్ జరుగుతుందంటే ఓఎంఆర్ బేస్డ్ మనకు ఎగ్జామ్ వచ్చేసి కండక్ట్ చేస్తారు. దీని మీద ఓఎంఆర్ బేస్డ్ మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత మీడియం ఆఫ్ ది క్వశ్చన్స్, మనకు క్వశ్చన్ పేపర్ ఏ మీడియంలో వస్తుందంటే ఇంగ్లీషు, హిందీ, కన్నడలో మనకు క్వశ్చన్ పేపర్ రావడం జరుగుతుంది. స్టాండర్డ్ ఎగ్జామ్ మనకు ఏ క్లాస్ మీద మనకు క్వశ్చన్స్ వస్తాయంటే మ్యాక్సిమం 10th క్లాస్ స్టాండర్డ్ మీదనే వస్తాయి. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ టైం మనకి ఎంత ఇస్తారంటే 2 hours ఇస్తారు. అంటే 120 minutes మీరు 150 క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేసుకోవాలి. తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకోండి. మనకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన ఈ 4 సబ్జెక్ట్ ఖచ్చితంగా ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుండి మీకు 25 క్వశ్చన్స్ వస్తాయి. యాప్టిట్యూడ్ నుండి 25 క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ అవేర్నెస్ నుండి 50 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి మీకు 50 క్వశ్చన్స్ వస్తాయి. చూసుకుంటే మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్కి 3 మార్క్స్ ఉంటాయి. అంటే 75 మార్క్స్ ఉంటాయి. అంటే ప్రతి క్వశ్చన్కి మీకు ఎన్ని మార్కులు? 3 మార్కులు అండి. ప్రతి క్వశ్చన్కి 3 మార్కులు. అలాగే క్వాంటిటీ యాప్టిట్యూడ్కి 75 మార్క్స్కి 25 క్వశ్చన్స్. అలాగే జనరల్ అవేర్నెస్కి 50 క్వశ్చన్స్ 150 మార్క్స్. జనరల్ ఇంగ్లీష్కి 50 క్వశ్చన్స్ 150 మార్క్స్. దీంట్లో నెగిటివ్ ఉన్నాయి. ఏం బ్రో నెగిటివ్ మార్క్స్ అంటే నెగిటివ్ మార్కింగ్ మరి ఉంటుంది. చూసుకోండి, 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవరీ రాంగ్ ఆన్సర్. చూసుకోండి, మీరు ఒక ఆన్సర్ తప్పు పెట్టినా మీకు 1 మార్క్ డిటెక్ట్ చేస్తారు. అలాగే మీరు 3 ఆన్సర్లు మీరు తప్పు పెట్టినా మీరు కానీ 3 క్వశ్చన్లకు ఆన్సర్ తప్పు పెట్టినా మీకు 3 మార్కులు పోయే అవసరం. అలాగే వీళ్ళు ఎగ్జామ్ ప్యాటర్న్ డిజైన్ చేయడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు వీళ్ళు జనరల్ ఇన్ఫర్మేషన్లో మనం ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే మనకు ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్స్ ఉంటే మాత్రమే మనము ఈ నోటిఫికేషన్కి అప్లై చేస్తాం. తర్వాత ఇంపార్టెంట్ ఏమంటే ఇది డైరెక్టర్ CSIR నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్, పోస్ట్ బ్యాగ్ నంబర్ దిస్ హాల్ ఎయిర్పోర్ట్ రోడ్, కొడిహెల్లి, బెంగళూరు. ఏదైతే ఇది లొకేషన్ కనబడుతుందో, ఏదైతే ఈ పోస్టల్ కనబడుతుందో ఈ పోస్టల్ అడ్రస్కి మనం ఫ్రెండ్స్ ఇప్పుడు మనము నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఎలా ఆన్లైన్ ఫామ్ని మనం ఫిల్అప్ చేయాలి, ఎలా ఆఫ్లైన్ ఫామ్ని ఫిల్అప్ చేయాలో ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. చూసుకోండి ఫ్రెండ్స్, మీకు ఈ ఫామ్ ఎక్కడ లభిస్తుందంటే నేను ఈ ఫామ్ మన టెలిగ్రామ్లో వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తా. ఏదైతే పీడిఎఫ్ ఉందో పోస్ట్ చేస్తాం. ఈ పీడిఎఫ్లో మీకు 23 పేపర్లో 23 పేజ్ నెంబర్లో మీకు అప్లికేషన్ దొరుకుతుంది. ఈ ఒక పేపర్ తర్వాత ఏదైతే ఇది ఉందో మీరు ఏం చేయండి అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ జిరాక్స్ చేయించుకోండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ జిరాక్స్ చేయించుకున్న తర్వాత మీరు ఫామ్ ఫిల్అప్ చేయండి. ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలో ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్తా. ఫస్ట్ మీరు ఇక్కడ కలర్ పాస్పోర్ట్ సైజ్ని అటాచ్ చేయండి. అది మరి రీసెంట్గా ఉండేలాగా అటాచ్ చేయండి. దానిపైన మీరు సగం ఫోటో మీద సగం పేపర్ మీద సిగ్నేచర్ ఉండేలాగా చూసుకోండి. తర్వాత అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఎక్కడ కనబడుతుందంటే మీకు పైన కనబడుతుంది. చూసుకోండి, ఏదైతే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఉందో ఈ నంబర్ పెట్టి 11/2026 2026 మీరు ఎంటర్ చేయండి. ఇది మీకు ఎక్కడ దొరుకుతుందంటే 23 పేజ్. ఇలా మీరు స్క్రోల్ చేస్తే మీకు 23 పేజ్ నెంబర్లో కనబడుతుంది. ఎంత? 23 పేజ్ నెంబర్లో మీకు కనబడుతుంది. ఇది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఏది 11/2026 మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత పోస్ట్ కోడ్ మనకి ఏ పోస్ట్ ఉంది ఇక్కడ MTS అని ఉంది. ఇట్లా మీరు క్యాపిటల్ లెటర్స్లో MTS అని రాయండి. చూసుకోండి, మీరు ప్రతిదీ క్యాపిటల్ లెటర్స్లోనే రాయండి. స్మాల్ లెటర్స్లో అవసరం లేదు. ఓన్లీ బ్లాక్ లెటర్స్లో మాత్రమే ఫామ్ని ఫిల్అప్ చేయండి. తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ కింద మీరు ఏం రాస్తారంటే మీకు 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఎలాగైతే ఉందో అలాగా మీరు క్యాపిటల్ లెటర్స్ రాయండి. ఏదైతే ఇక్కడ ఇంత లైన్ ఇచ్చారో ఈ లైన్లోనే మీరు వచ్చేలాగా రాసుకోండి. తర్వాత ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, గార్డియన్ నేమ్ రాయండి. చూసుకోండి, ఇది చాలా పెద్దగా ఉంది కదా. మీరు కొద్దిగా మంచిగా హ్యాండ్ రైటింగ్తో ఈ నోటిఫికేషన్ని ఫిల్ చేయండి.
తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి, మీకు 10th మార్క్స్ మెమోలో ఎలాగైతే మీ డీటెయిల్స్ ఉన్నాయో సేమ్ ఆ డీటెయిల్సే ఎంటర్ చేయండి. మీకు 100కి 99% మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా అవుతుంది, రిజెక్ట్ కాదు. తర్వాత మీకు ఏజ్ అండ్ క్లోజింగ్ డేట్, ఈరోజు ఫామ్ ఫిల్అప్ చేస్తున్నారు. ఈ రోజుకి మీ డేట్ ఆఫ్ బర్త్కి ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, ఎన్ని మంత్స్ ఉన్నాయి, ఎన్ని డేస్ ఉన్నాయో మీరు క్యాలిక్యులేట్ చేయాలి. మీకు సింపుల్ చెప్తా, మీరు కానీ గూగుల్లో కానీ క్రోమ్లో కానీ వచ్చి ఏజ్ క్యాలిక్యులేటర్ అని కొడితే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే వాడే మీకు ఇయర్స్ ఇస్తాడు, మంత్స్ ఇస్తాడు, డేస్ ఇస్తాడు. అలాగే మీరు ఎంటర్ చేయండి. మీ జెండర్, మీరు మేలా ఫిమేలా ఎంటర్ చేసి మేల్ అయితే మేల్ మీద ఇలా టిక్ చేయండి. తర్వాత రిలీజియన్, మీరు ఏ రిలీజియనో ఇక్కడ రాయండి. ఒకవేళ మీరు హిందూ అయితే హిందూస్ అని రాయండి, ఒకవేళ ముస్లిమ్స్ అయితే ముస్లిమ్స్ అని రాయండి, ఒకవేళ సిక్ అయితే సిక్, ఫర్ ఎగ్జాంపుల్ అలాగా మీరు రాసండి. కేటగిరీ, మీది ఏ కేటగిరీ చూసుకోండి. ఒకసారి ఓబీసీ అయితే ఓబీసీ మీద ఇలా టిక్ చేయండి, ఒకవేళ ఎస్సీ ఎస్టీ మీద అయితే ఇలా టిక్ చేయండి. తర్వాత 8th చూసుకోండి, పీడబ్ల్యూ ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ డిసేబిలిటీస్ ఉంటే, ఒకవేళ ఎవరైనా డిసేబిలిటీస్ ఉన్న ఈ వీడియో చూస్తున్నారంటే వాళ్ళు ఎస్ మీద టిక్ వేసి తర్వాత వీళ్ళ కేటగిరీ ఇక్కడ రాసేయండి. తర్వాత మీరు ఎవరైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అది అడుగుతుంది. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఎస్ అని చేయండి, ఒకవేళ లేదు ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేదు నేను నార్మల్ పర్సన్ అంటే నో మీద టిక్ వేసిండి అంతే. తర్వాత కరస్పాండెన్స్ అడ్రస్, ఇది చాలా 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 ఇంపార్టెంట్. 1కి 3 సార్లు కరస్పాండెన్స్ అడ్రస్ చూసి మీరు మీ అడ్రస్ని, మీ డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. ఫస్ట్ ఏమంటే మీకు ఆధార్ కార్డులో ఎలాగైతే ఉంటుందో అలాగ మీరు ఎంటర్ చేయండి. ఎవరితో ఒక ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ మీరు ఇప్పుడు ఉన్న అడ్రస్ ఏముంటే అది ఎంటర్ చేయండి. లేదు నాకు ఆధార్ కార్డులో ఒక అడ్రస్ ఉంది, నేను ఉండేది ఒక అడ్రస్ అంటే మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ని పర్ఫెక్ట్గా డోర్ నెంబర్తో సహా, మీ పోస్ట్ నెంబర్తో సహా, తర్వాత పిన్ కోడ్తో సహా, మీ విలేజ్ నెంబర్, ఫ్లోర్ ఖచ్చితంగా ఎంటర్ చేయండి. తర్వాత వ్యాలిడ్ మొబైల్ నెంబర్, ఏదైతే మీ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఉంటుందో ఈ మొబైల్ నెంబర్ని 1కి 2 సార్లు చూసుకోండి. తర్వాత వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి చూసుకోండి. ఫ్రెండ్స్, మనకు నెంబర్ రాయడానికి ఇది రాయడానికి లైన్ సరిపోదు కదా, మీరేం చేయాలంటే మీకు ఏదైతే పెన్సిల్తో కానీ లేకుంటే బ్లాక్ పెన్తో కానీ స్కేల్ పెట్టి కొద్దిగా ఎక్స్టెండ్ చేయండి. ఎందుకంటే ఎక్స్టెండ్ చేసి మీకు బాగా కనబడుతుంది, ఈ లైన్లో ఉన్నట్లే కనబడుతుంది. ఈ చిన్న దాంట్లో మీరు రాయాలంటే ఇబ్బంది, ఇరుకిరుకైతుంది. తర్వాత మీకు ఈ లైన్ తర్వాత దీంట్లో మీరు వైట్ పేజీలో రాస్తే ఏమవుతుందంటే పైన కింద వెళ్ళడం జరుగుతుంది లెటర్స్. అలాగా మీరు ఇలా చేసుకోండి సింపుల్గా. తర్వాత పర్మనెంట్ అడ్రస్, మీకు ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉంటుందో ఆ పర్మనెంట్ అడ్రస్ రాయండి. ఆల్మోస్ట్ పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్ ప్రతి ఒక్కరికి సేమ్ ఉంటాయి. తర్వాత ఏదైతే 12th ఉంటుందో ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసుకుంటారు. తర్వాత బ్యాక్ పేపర్లో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రాయండి. దీనికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ కదా, ఓన్లీ 10th క్లాసే రాసేయండి. చూసుకోండి. ఎగ్జామినేషన్ వచ్చేసి ఇక్కడ ఎస్ఎస్సి అని రాయండి. తర్వాత మన బోర్డు ఏమండి, సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. ఇయర్ ఆఫ్ పాసింగ్ మీ సర్టిఫికేట్లో ఉంటుంది. తర్వాత మీకు సిజిపి ఎంత సిజిపి వచ్చిందో ఎంటర్ చేయండి. తర్వాత మీకు సబ్జెక్ట్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకు ఏమైనా టెక్నికల్ క్వాలిఫికేషన్ కానీ స్కిల్ ట్రైనింగ్ కానీ ఏమైనా ఉంటే, ఒకవేళ ఉంటే ఎస్ మీద రాయండి, ఒకవేళ లేదంటే నో మీద రాయండి, లేకుంటే ఖాళీని వదిలేయండి. తర్వాత ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఇక్కడ రాయండి, ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేదంటే ఇక్కడ సింపుల్గా నో అని రాసేయండి. తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మీ పుట్టుమచ్చలండి. మీకు పుట్టుమచ్చలు యాడ్ ఉన్నాయి తెలియదంటే మీకు 10th క్లాస్ మార్క్స్ మెమోలో మీకు వాళ్ళు డీటెయిల్గా ఇచ్చింటారు 2 పుట్టుమచ్చలు, ఏ స్మాల్ మాల్ ఆన్ ది చెస్ట్, ఏ స్మాల్ మాల్ ఆన్ ది లెఫ్ట్ హ్యాండ్ అలాగే ఇచ్చింటారు. అది ఇక్కడ మీరు కాపీ పేస్ట్ చేసేయండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. ఇప్పుడు చూసుకోండి, 16లో మనకు అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ ఉంటాయి. చూసుకోండి, అప్లికేషన్ ఫీజు నేను చెప్తా, ఈ వీడియోలో నేను చెప్తా అప్లికేషన్ ఎవరెవరికి ఫీజు ఎంత ఉందో. అసలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు లేదు, నేను డీటెయిల్గా చెప్తా. ఎవరికైతే అప్లికేషన్ ఫీజు లేదో వీళ్ళు ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు. చూసుకోండి, అప్లికేషన్ డీటెయిల్ మనము డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మనం ఫిల్అప్ చేయాలి. అంటే మీరు కానీ మీరు బ్యాంక్లో పోయి మీ ఏదైతే బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంక్లో పోయి మీరు డీడీ ఫామ్ ఇవ్వమంటే వాళ్ళు డీడీ ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ని మీరు ఫిల్అప్ చేసిన తర్వాత మీ నేము, మీ అకౌంట్ నెంబర్ మొత్తం ఉంటుంది. మీరు ఏదైతే అప్లికేషన్ ఫీజు ఉందో అది ఇచ్చేస్తే మీకు అది నంబర్ ఇస్తారు. తర్వాత ఆ రిసిప్ట్ మరి ఇస్తారు. ఆ రిసిప్ట్ మీరు దీన్ని అటాచ్ చేయడం వచ్చేసి అమౌంట్, తర్వాత డిమాండ్ డ్రాఫ్ట్ నెంబరు, తర్వాత డేట్ ఎప్పుడు ఇష్యూ చేస్తారో, తర్వాత ఇష్యూయింగ్ బ్యాంకు ఎస్బీఐ అయితే ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా అంత అలాగా బ్రాంచ్,
తర్వాత డౌన్ ఫేర్ ఆఫ్ ది ఇది ఇవి మొత్తం ఎంటర్ చేస్తే సరిపోతుంది. తర్వాత మీరు ఇది క్లియర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలంటే డిక్లరేషన్ చేయాలి. డిక్లరేషన్ వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ఏ క్యాండిడేట్, ఇక్కడ మీ సిగ్నేచర్ చేయండి. తర్వాత ప్లేస్ రాయండి, డేట్ రాయండి. ఎన్క్లోజర్స్ అంటే ఏమంటే మీరు ఎన్ని సర్టిఫికేట్లు పెడుతున్నారు. ఎన్క్లోజర్స్ అంటే ఎంత అంటే మనం ఏమేమి సర్టిఫికేట్ అటాచ్ చేయాలంటే మీ 10th క్లాస్ మార్క్స్ మెమో, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత 2 పాస్పోర్ట్ సైజులు ఫోటోలు పంపించండి. తర్వాత మీరు ఏం పంపిస్తారంటే ఫ్రెండ్స్ 3 డాక్యుమెంట్లు. ఏమేమి డాక్యుమెంట్లు అంటే ఫస్ట్ మీరు వచ్చేసి మీ 10th క్లాస్ మార్క్స్ మేము, క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత ఒక ఆధార్ కార్డ్ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ కింద మీరు ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ పంపించండి. దాంతోపాటు 2 ఫోటోలు పంపించండి. తర్వాత మీరు ఇక్కడ ప్లేస్ రాయండి, డేట్ రాయండి. ఎన్క్లోజ్ దగ్గర మీరు ఎంతైతే డాక్యుమెంట్ పెడతారో ఆ డాక్యుమెంట్ నెంబర్ రాయండి. 04 అంటే 04, 05 అంటే 04 అంటే 04, 05 అంటే మీరు ఎన్ని డాక్యుమెంట్స్ మ్యాక్సిమం 4 డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇక్కడ 4 డాక్యుమెంట్స్ మీరు 4 అని రాసేసి అవి అటాచ్ చేయండి. మీకు పోస్ట్ ఎలా పంపించాలంటే అక్కడ మీరు పోస్ట్ ఆఫీస్లో వెళ్తే మీకు పోస్టల్ కార్డ్ కానీ ఎన్వలప్ కార్డ్ ఇస్తారు కదా, ఇక్కడ పైన మీరు ఏం రాయండి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఎంటీఎస్ అని రాసిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ నెంబర్ రాయండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ రాయండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ రాసిన తర్వాత మీరు ఫస్ట్ ఏం చేయాలంటే చూసుకోండి ఫ్రెండ్స్, ఏదైతే అది ఎన్వలప్ ఉంటుందో పెద్దది, దానిపైన ఫ్రమ్ అడ్రస్ రాసిన తర్వాత మీ పేరు, మీ నాన్న పేరు, తర్వాత మీ అడ్రస్ మొత్తం రాసిన తర్వాత కింద మీరు ఏం చేయండి అంటే ఇక్కడ మీరు 2 అడ్రస్ కింద ఇప్పుడు నేను అడ్రస్ చెప్తా. ఫస్ట్ మీరు పైన ఏం చేయాలండి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఎంటీఎస్ అని రాసి అడ్వర్టైజ్మెంట్ రాసిన తర్వాత ఇక్కడ 2 దగ్గర మీరు ఏం అడ్రస్ రాయాలంటే అడ్రస్ మరి మీకు పేజ్ నెంబర్తో సహా చూపిస్తా, చూసుకోండి ఫ్రెండ్స్. మీరు 2 అడ్రస్ దగ్గర ద డైరెక్టర్ అని ఏదైతే ఈ అడ్రస్ కనబడుతుందో సేమ్ కాపీ పేస్ట్ మీరు 2 అడ్రస్లో ఇది రాయండి. ఫ్రమ్ అడ్రస్ మీ అడ్రస్, పైన ఎన్వలప్ ఫామ్ దగ్గర అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని ఖచ్చితంగా అది రాసి ఎంటీఎస్ అని రాసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వేయండి. తర్వాత మనము అప్లికేషన్ ఫీజు అండ్ దీనికి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుందో ఏం లేదో ఒకసారి చిన్నగా డిస్కస్ చేసుకున్న తర్వాత వీడియోని మనం ఏం చేద్దామంటే కంక్లూజన్ చేద్దాము. చూసుకోండి ఫ్రెండ్స్, ఈ మీకు అప్లికేషన్ ఫామ్ నేను పీడిఎఫ్ ఎక్కడ పంపిస్తానంటే మన వాట్సాప్ ఛానల్లో కానీ టెలిగ్రామ్లో కానీ పోస్ట్ చేస్తా. ఎవరైనా ఇంకా జాయిన్ కాలేకుంటే కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటాయి అండ్ డిస్క్రిప్షన్లో మరి లింక్స్ ఉంటాయి, తొందరగా వెళ్ళి జాయిన్ అయ్యి. చూసుకోండి ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు అండ్ ఉమెన్స్కి అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్, ఎవరైతే ఫిజికల్ డిసేబిలిటీస్ ఉన్నారో అండ్ ఉమెన్స్ ఉన్నారో వీళ్ళకు అప్లికేషన్ ఫీజు అంటే ఏం లేదు. వీళ్ళు 0 రూపీస్ పే చేసి వీళ్ళు ఏం ఫీ అప్లై చేయకుండా మరి వీళ్ళు డైరెక్ట్గా మీరు పోస్టుకు పంపించచ్చు. ఎవరు ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఉమెన్ తర్వాత ఫిజికల్ డిసేబిలిటీస్ వాళ్ళు అప్లై చేయొచ్చు. ఎవరైతే మిగతా కేటగిరీ జనరల్ కేటగిరీ వాళ్ళు అండ్ ఓబీసీ వాళ్ళు ఉన్నారో వీళ్ళు 500 రూపీస్ పే చేయాలి. అది మరి ఎలా పే చేయాలంటే డిమాండ్ డ్రాఫ్ట్ దగ్గర పే చేయాలి. ఇది డిమాండ్ డ్రాఫ్ట్ మీరు బ్యాంక్కి వెళ్తే మీకు వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ని ఫిల్అప్ చేస్తే అయిపోయాయి. చూసుకోండి ఫ్రెండ్స్, అది 500 నాన్ రిఫండబుల్. ఎవరైతే జనరల్ కానీ ఓబీసీ వాళ్ళు కానీ మాకు ఖచ్చితంగా ఉద్యోగం కావాలి, ప్రిపేర్డ్ వెల్ ట్రైన్డ్ ఉన్నానంటే మీరు అప్లై చేయండి. ఎందుకంటే 500 నాన్ రిఫండబుల్ అవుతాయి. ఒకవేళ మీరు ఏమైనా తప్పు పెట్టినా మరి మీ అప్లికేషన్ అన్సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఇది తర్వాత చూసుకోండి ఫ్రెండ్స్, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, ఎవరైతే ఫిజికల్ డిసేబిలిటీ ఉన్నారో, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, బెంచ్ మార్క్ డిసేబిలిటీస్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అప్లై చేయండి. మీకు అప్లికేషన్ ఫీజు అంటూ ఏమీ లేవు. తర్వాత మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో డిస్కస్ చేసుకుందాం. పోస్ట్ కూడా వచ్చేసి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీకి 1, ఓబీసీకి 2, ఈడబ్ల్యూఎస్కి 1, ఈఆర్కి 2. చూసుకోండి, ఎవరైనా ఎస్సీకి వేకెన్సీ లేదు బ్రో అంటే మీరు దేంట్లో అప్లై చేయొచ్చు అంటే జనరల్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు 10th క్లాస్ పాస్ అయితే చాలు. మీరు కన్నా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అప్లై చేయడానికి అంటే మీకు ఈ పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్లో వాట్సాప్ ఛానల్లో సెండ్ చేస్తా. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.